మమ్మీ టీవీ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బెంగళూరులో ఉండే చోర్ బజార్, అదే సండే బజార్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను అనమాట. అక్కడ ఏమేమి దొరుకుతాయి, ప్రైజెస్ అంతా ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను. లెట్స్ గో. ఇప్పుడు నేను చిక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ ప్లేస్కి ల్యాండ్ మార్క్ చిక్పేట్ మెట్రో స్టేషన్ అనమాట. మెట్రో స్టేషన్ నుంచి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా అలాగే వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేది సండే బజార్. మీకు ఎవరిని అడిగినా చెప్తారు అక్కడికి వెళ్ళాక. చూడండి, ఇలా స్టార్టింగ్లోనే రోడ్స్లో అన్నీ స్టార్ట్ చేస్తారనమాట సేల్ చేయడం. ఇక్కడైతే జిమ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. చూడండి, డంబెల్స్ ఉన్నాయి, కెటిల్ బెల్ ఉంది, రాడ్స్ ఉన్నాయి. అలాగే కొంచెం ముందుకెళ్తే శారీస్ చూసాం. ఈ శారీస్ అయితే 150 రూపీస్ అంట. బార్గెన్ చేస్తే 100 కూడా ఇస్తాడు. చూడండి, శారీస్ అయితే బాగానే ఉన్నాయి. ఇవి ఓల్డ్ శారీస్ ఏవో నాకు తెలీదు, బట్ ఓకే, నచ్చితే తీసుకోవచ్చు. అలాగే ఎవరో తీసుకున్నారు ఇక్కడ పక్కన, వాళ్ళకి ఓపెన్ చేసి డ్యామేజెస్ అన్ని చెక్ చేసి మరీ ఇస్తున్నాడు. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవి ఉన్నాయి చూడండి. నెక్స్ట్ అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, దేవుడి సామాన్లన్నీ కూడా తెచ్చి అమ్మేస్తున్నారు. ఫ్రేమ్స్, ఫొటోస్, షెల్స్. అలాగే కొంచెం ముందరికి వెళ్తే పవర్ బ్యాంక్, అలాగే కీప్యాడ్స్, ఇలాగే కేబుల్స్, మొబైల్ ఛార్జర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు స్పేర్ పార్ట్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మేకులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకులు, నట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏదైనా తీసుకొని 10 రూపీస్ అంట ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ కేసెస్ అనమాట. ఇవన్నీ 20 to 30 రూపీస్ అంట. ఇవైతే బాగానే ఉన్నాయి, కానీ మనం వెతుక్కోవాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏవేవో ఉన్నాయి, టీవీస్, ఛార్జర్స్. చూడండి, ఛార్జెస్, కేబుల్స్ అన్నీ జస్ట్ 10 రూపీస్, 20 రూపీస్ అంట. ఇవన్నీ మీ బార్గెనింగ్ స్కిల్స్ పైన అయితే డిపెండ్ అవుతుంది. మీరు బార్గెన్ చేయాలి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎక్కువే చెప్తారు, 10 రూపీస్, 20 రూపీస్ కూడా ఇస్తారు. సో ఈ కేబుల్స్ అన్నిటిని ఏదైనా తీసుకోండి, 20 రూపీస్ అన్నారు. ఇవి వర్క్ అవుతాయో లేదో తెలీదు. వాళ్ళైతే స్పాట్లో ఒకసారి చెక్ చేసి ఇస్తారు. కొంతమంది వర్క్ అయితే మీ లక్, లేకపోతే లేదు. ఇలాగే ఇక్కడ ఫ్యాన్స్, ఓల్డ్ టెలిఫోన్స్, ఈ ఎక్స్టెన్షన్ బాక్సెస్ చూడండి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. హెయిర్ స్ట్రైట్నర్స్, ఇక్కడ చూడండి వాక్యూమ్ క్లీనర్స్, మళ్ళీ ఓల్డ్ ప్రింటర్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ, ఓల్డ్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి సేల్ చేస్తున్నాయి. ఇక్కడ చూడండి షూస్, ఇవన్నీ దొంగలించి తీసుకొచ్చిన షూస్ అంట. టెంపుల్స్ దగ్గర అక్కడ ఇక్కడ వీటిని వేసుకోవడం కన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు. సో కొన్ని ఫస్ట్ కాపీ స్టోర్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బట్టలు. ఈ బట్టలు అయితే జస్ట్ 50 రూపీస్ అంట. ఫుల్ ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. దీనిలో మీరు పిక్ చేసుకోవాలి. కొన్ని డిఫెక్టివ్ ఐటమ్స్ ఉంటాయి, కొన్ని డ్యామేజెస్ ఉంటాయి, కొన్ని బాగానే ఉంటాయి. మీరు వెతుక్కుని మినిమల్ డ్యామేజ్ ఉండేది తీసుకోవచ్చు. మంచివి కూడా దొరుకుతాయి. వీటికి బ్రాండ్ ట్యాగ్స్, లేబుల్స్ వేసి అమ్మేస్తుంటారు. ఈ మార్కెట్ అంటే చాలా రష్ ఉంది. అసలు ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఓ మై గాడ్ అనొచ్చు. చూడండి, ఇక్కడ ఫ్రాక్స్, పిల్లలు బట్టలు. చూడండి, ఈ ఫ్రాక్ ఎంత బాగుందో, జస్ట్ 50 రూపీస్ అంట. ఇలా ఒక్కొక్కటి పీస్ బై ఛాన్స్ మనకి దొరకవచ్చు. బాగుంది కదా. చూడండి, మార్కెట్ మొత్తం స్ట్రీట్స్లో ఫుల్ బట్టలు వేసి ఉంటారు. ఆ సైడ్ ఈ సైడ్. మీకు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నీ కావాలంటే మీరు ఇంకొక సైడ్ వెళ్ళాలి. ఈ రోజు ఫుల్ అన్ని క్లోతింగ్స్ అనమాట. చూడండి, ఇక్కడ పర్ఫ్యూమ్ కూడా అమ్ముతున్నారు. ఇది 100 రూపీస్కి 2 అంట. చూడండి, బట్టలు కూడా ఉన్నాయి. ఈ టాప్స్ అన్నీ కూడా 50 రూపీస్ అంట. వెస్ట్రన్ టాప్స్ అయితే 70 రూపీస్ అంట. చూడండి, హ్యాంగ్ చేసినవన్నీ 200 రూపీస్. ఈ డ్రెస్సెస్ అన్నీ వీళ్ళు 150 అని అరుస్తున్నారు. షర్ట్స్ అయితే
అరిచరిచి పిలుస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఓకే వీడియో చేస్తుంటే ఒప్పుకున్నారు, కానీ ఇంకొక స్ట్రీట్లో అయితే నేను వీడియో చేస్తుంటే వీడియో ఆఫ్ చేసి చూడండి అన్నారు. సో ఇక్కడ వీడియో చేయడం చాలా కష్టం అనిపించింది. చూడండి షర్ట్స్ అవి ఇవన్నీ 70 రూపీస్ అంట. వీటిలో మీరు పిక్ చేసుకోవాలన్నమాట. అన్నీ కొన్ని డ్యామేజ్ పీసెస్ ఉంటాయి అని అంటారు, కొన్ని బాగుంటాయి. ఓకే రిజెక్టెడ్ పీసెస్ ఇండస్ట్రీ నుంచి తెచ్చి అమ్ముతారని కొంతమంది అంటారు. ఇక్కడ చూడండి జీన్స్ ప్యాంట్ అయితే 250 రూపీస్ అంట. మీరు బార్గెన్ చేస్తే 150 కూడా వాళ్ళు ఇచ్చేలా ఉన్నారు. అలాగే వెస్ట్రన్ టాప్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బిస్కెట్ ప్యాకెట్స్, మ్యాగీస్, జ్యూసెస్, ఇవన్నీ కంపెనీవే. చూడండి ఇక్కడ హనీ కూడా ఉంది. ఇవన్నీ 50% ఆఫ్ ప్రైస్కి ఇస్తున్నారు. దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది. ఇంకా చూడండి ఇలాంటి బట్టలు ఇక్కడ కూడా అంతే, బ్రాండ్ లేబుల్స్ అన్ని వేసి అయితే అమ్మేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇతను బ్లూ స్టిక్స్ ఎలా అమ్ముతున్నాడో. నెక్స్ట్ వచ్చేసి స్పానర్, స్క్రూ డ్రైవర్స్, ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. చాలా తక్కువకే దొరుకుతాయి. మీకు నచ్చిన స్పేర్ పార్ట్స్ అయితే తీసుకోవచ్చు. కానీ ఈ మార్కెట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఫోన్స్ కానీ మన థింగ్స్ కానీ చాలా సేఫ్గా పెట్టుకోవాలి. పోతే ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి టాప్స్ ఇక్కడంటే అక్కడ అలా వెస్ట్రన్ టాప్స్ 50 రూపీస్ అంట. 50 రూపీస్కి ఏం వస్తాయి? అఫోర్డ్ చేయలేని వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు. బట్ వీటిని ఒకసారి వాష్ చేసుకుని వేసుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఫిషెస్ని కూడా రోడ్లో అమ్ముతున్నారు. చూడండి ఫిషెస్ ఎలా ఉన్నాయో కవర్లో వేసి. ఏ ఫిష్ అన్నా తీసుకుంటే 100 రూపీస్ అంట. అలాగే వీళ్ళ దగ్గర అక్వేరియంలో వేసుకునే గ్రాస్, అలాగే ఫిష్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అలాగే అక్వేరియంస్ కూడా చూడండి 250 నుంచి స్టార్ట్ అంట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పర్ఫ్యూమ్స్, ఫాగ్ పర్ఫ్యూమ్ ఇదైతే 100 రూపీస్కి 2 అంట. అలాగే ఏవో బ్రాండ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవన్నీ చూసి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఒరిజినల్ కాదో అయితే నాకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ సైకిల్ టైర్ కూడా అమ్ముతున్నారు. ఇలా అన్నీ వాళ్ళకి ఏం దొరికితే అవి. ఇక్కడ చూడండి ఏవో బోర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్స్, పాన్స్, ఇవన్నీ బ్రాండ్ ప్రెస్టేజ్, పిజన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ 300 రూపీస్ నుంచి స్టార్ట్ అంట. సైజ్ బట్టి ప్రైస్ చెప్తున్నారు. మేమైతే అడిగామైతేని 300 అన్నాడు. వర్క్ అవుతుందని అయితే చెప్పాడు. ఇంటికి తీసుకెళ్ళాక వర్క్ అవుతుందో లేదో నాకు తెలీదు. చూడండి ఇలాగే ఈ బ్లెండర్ వచ్చేసి 500 చెప్తున్నాడు. బార్గెన్ చేస్తే తక్కువకి ఇస్తారు. ఒక్కసారి అయితే వర్క్ అవుతుంది వాళ్ళ దగ్గర. ఇంటికి వెళ్ళాక దాని పరిస్థితి నాకు తెలియదు. చూడండి ఇది పుట్టు మేకర్ అంట. అలాగే మిక్సీలు అయితే ఇలాగ ఇవి కూడా అంతే, అన్ని డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మళ్ళీ ప్యాక్ చేసి వేరే పెట్టారు. ఒక్కొక్క మిక్సీ వచ్చి 1300 అలా చెప్తున్నారు. చెక్ చేసి కూడా ఇస్తారంట. చూడండి స్ట్రీట్ మొత్తం మిక్సీస్, అలాగే స్టీల్ సామాన్లు. ఇక్కడ చూడండి ఐరన్ కడాయిస్ అన్నీ ఉన్నాయి. చాలా హెవీ అయితే ఉన్నాయి. అవి చాలా ప్రైస్ చెప్తున్నారు. ఇవి వచ్చేసి 200 అంట. ఇంకా ట్రేస్, ఇక్కడంతా మీ బార్గెనింగ్ స్కిల్స్ పైన డిపెండ్. చాలా తక్కువకి వచ్చేస్తారు. ఎందుకంటే ఈ మార్కెట్ జరిగేది వీక్లీ 1 టైం అనమాట. సో వాళ్ళు ఆల్మోస్ట్ సేల్ చేసుకోవడానికే చూస్తారు. ఈ మార్కెట్ మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి అల్యూమినియం థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇడ్లీ మేకర్, కుక్కర్స్ అన్నీ డిఫరెంట్ ప్రైస్ అంట. ఇవి కూడా సెకండ్స్ లాగే ఉన్నాయి. సో స్టీల్ ప్లేట్స్ ఇవన్నీ.
నెక్స్ట్ ఇక్కడ చూడండి ఓవెన్ కూడా అలాగే పెట్టారు డిస్ప్లేలో. ఇది కూడా అమ్మేస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారో తెలీదు. సో ఇవి అక్వేరియంస్. ఇక్కడ చూడండి వాషింగ్ మిషన్ అంట. వాషింగ్ మిషన్ అయితే 7,000 చెప్పాడు, మేబీ 3-4,000కి ఇచ్చేస్తారనమాట. వర్క్ అవుతుందని అయితే చెప్తున్నారు, కానీ ఇవి బై ఛాన్స్ వర్క్ అవుతాయి. మనం ఇంటికి తీసుకెళ్ళక వర్క్ అవ్వకపోతే మనం ఎవరిని అడగలేమన్నమాట. చూడండి కరెంట్ స్టవ్ అంట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా అంతే. చూడండి ఎలా ఉన్నాయో, అన్ని రకాల వ్యాక్యూమ్ క్లీనర్స్ ప్యాక్ చేసి మరీ పెట్టారు. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ థింగ్స్ అని అంటారు, కొంతమంది స్మగ్లీ గూడ్స్ అని కూడా అంటారు. సో ఏంటని ఎవరికి క్లారిటీ లేదు. చూడండి ప్రతి ఒక్కరి దగ్గర మిక్సీస్ అయితే ఎలా డిస్ప్లే చేశారు. చూడండి, అండ్ అలాగే ఐరన్ బాక్స్, స్టీమర్స్, బ్రెడ్ టోస్టర్స్. ఈ స్టవ్స్ చూడండి, ఇవి కూడా బ్రాండ్ స్టవ్సే ప్యాక్ చేసి పెట్టారు. ప్రెస్టీజ్, పిజన్, ఇవన్నీ వెల్ నోన్ బ్రాండ్సే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూడండి నాన్ స్టిక్ ప్యాన్స్ 60-70 రూపీస్ అంట, 30-40 రూపీస్ కూడా ఇస్తారనుకుంటా. ఇవి కూడా అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రెస్టీజ్ అంట, 3 స్టవ్ బర్నర్. ఎలా ఉందో చూడండి, ఇది వాళ్ళు 1200 అయితే చెప్పారు. చాలా ఇంకా తక్కువ కూడా ఇస్తారనమాట. మీరు బార్గెన్ చేసి తీసుకోవాలి. వాళ్ళు ఒకసారి చెక్ చేసి ఇస్తామన్నారు. చూడండి ప్యూరిట్, గీజర్, కాఫీ మేకర్, ఇవన్నీ అమ్మేస్తుంటారు. మీరు వెతుక్కోవాలి. ఎవ్రీ వీక్ ఏదో ఒకటి తెచ్చి వీళ్ళు స్టాల్స్లో అయితే వేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్యాన్స్, హెడ్స్, ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. మీకు ఏమైనా సెకండ్స్లో స్పేర్ పార్ట్స్ కావాలి, అవి దొరకదు అంటే మీరు ఈ ప్లేస్కి వచ్చి వెతుక్కోవచ్చు. మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు. అవి 10 రూపీస్, 20 రూపీస్ అని చెప్తారు. నట్స్, బౌల్స్ అవన్నీ మనకి ఎక్కడా దొరకవు కదా షోరూమ్స్లో. సో అలాంటి వాళ్ళకి ఈ ప్లేస్ చాలా యూస్ఫుల్ అనమాట. ఇక్కడికి ఆల్మోస్ట్ ఎలక్ట్రీషియన్స్ వీళ్ళకి బాగా యూజ్ అవుతాయి. సెకండ్స్లో దొరికిన స్పేర్ పార్ట్స్ అన్నీ వచ్చి వెతుక్కుని తీసుకెళ్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి మౌజెస్ ఉన్నాయి, కీప్యాడ్స్ ఉన్నాయి, సోలార్ ప్యానెల్స్ కూడా అమ్ముతున్నారు. వైర్స్, షూస్, బల్బ్ హోల్డర్స్ అన్నీ ఉన్నాయి. టీవీ చూడండి, సో టీవీస్, ఓల్డ్ టేప్ రికార్డర్స్, వాచెస్, మొబైల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రైండర్, పిండి గ్రైండర్ ఇంత పెద్దది అనమాట. 1500 చెప్పి ఇంకా 2 పీసెస్ ఉన్నాయంటే అతను చూపిస్తున్నాడు. స్టవ్స్, అలాగే ఐరన్ బాక్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఇంకా 2 పీసెస్ ఉన్నాయని వాళ్ళే చూపిస్తున్నారు. వర్క్ అవుతాయా అని అడిగితే వర్క్ అవుతాయి అని చెప్తున్నారు. చూడండి ఇలా స్టీల్ సామాన్, అక్కడైతే ఓవెన్, సో ఇలా తెచ్చి డిస్ప్లేలో పెట్టి అమ్ముతుంటారు. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఫోన్స్, ఓల్డ్ ఫోన్స్ చూడండి డిస్ప్లే పోయి. ఇవన్నీ కూడా సీసీటీవీస్ మనం సెక్యూరిటీ కోసం పెట్టుకుంటే అవి కూడా వీళ్ళు తెచ్చి అమ్మేస్తున్నారు. అవి కూడా మీకు సెకండ్స్లో దొరుకుతాయి. అలాగే షార్ట్స్ 100 రూపీస్ అంట. చూడండి కీప్యాడ్స్, ఈ సీసీటీవీస్ అయితే అన్ని చోట్ల ఉన్నాయి. కాఫీ ఫ్లాస్క్స్, ఇవన్నీ. బైక్ చూడండి, అక్కడ పిల్లలు ఆడుకునే బైక్ కూడా ఉంది. ల్యాప్టాప్, ఇక్కడ ఒక అతను ల్యాప్టాప్ ఎంత అని అడుగుతుంటే అతను చూపిస్తున్నాడు అనమాట. 7000 అని అయితే చెప్తున్నాడు. చెక్ చేసి వర్క్ అవుతుందని అంటున్నాడంట. ఛార్జ్ పెట్టుకోవాలి అని చెప్తున్నారు. ఇవి మాత్రం అస్సలు తీసుకోకండి, ఇంటికి వెళ్ళాక అవి ఏవి వర్క్ అవ్వవు. ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ 100 రూపీస్ అంట. ఇక్కడ నెక్స్ట్ చూస్తే టీవీస్ అనమాట. ఎంఐ టీవీ అని బ్రాండ్ టీవీసే పెద్ద పెద్దవి డిస్ప్లేలో పెట్టారు. ఇవి 2000, 3000, 4000 అంట. సో 55 ఇంచెస్, 32 ఇంచెస్ ఇవన్నీ ఉన్నాయి.
ఇక్కడ చూడండి వెస్ట్రన్ టాప్స్ అంట, ఫుల్ జనం ఉన్నారు, అందరూ జస్ట్ పిక్ చేసి చూసి తీసుకుంటున్నారు అనమాట. సో బాగుండేవి షర్ట్స్ కానీ, ఇవి ఆల్మోస్ట్ డిఫెక్టివ్ రిజెక్ట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి తీసుకుంటారు. చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఇక్కడ వచ్చేసి జాకెట్స్, ఇవి మాత్రం కొంచెం యూజ్లా లేవు, కొత్తగానే ఉన్నాయి. మేబీ ఇవి డిఫెక్టివ్ పీసెస్, రిజెక్టెడ్ పీసెస్ ఉంటాయి కదా ఇండస్ట్రీలో, అవి అనుకుంటా. ఇవి ఏదైనా తీసుకోండి, 200 రూపీస్ అంట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనిలో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కిడ్స్ స్కూల్ షూస్, ఇవన్నీ కూడా ఓకే అఫోర్డబుల్ ప్రైసెస్కి దొరుకుతాయి. మీరు ఇలాంటివి తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏదో క్లే ప్యారెట్, ఇది మనం తీసుకుని సౌండ్ చేస్తే రాదు, వాళ్ళ దగ్గర వస్తుంది. నేను ఇక్కడ కష్టపడి వీడియో తీస్తుంటే మా అమ్మ కొత్తిమీర కొట్టుకుంటానంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎయిర్ పిల్లోస్ 100 రూపీస్ అంట. పేర్ 2 కలిపి 100 రూపీస్ అంట. ఇలాంటివి తీసుకోవచ్చు. అసలు ఎంత అంటే అన్లిమిటెడ్ ఈ స్ట్రీట్స్ మొత్తం. జనం అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. ఇదిగోండి డైరీస్ 70 రూపీస్ అంట డైరీస్. ఇక్కడ చూడండి లిప్స్టిక్స్, నెయిల్ పాలిషెస్, ఇవన్నీ ఫస్ట్ కాపీ అనమాట. ఎన్ని ఉన్నాయి చూడండి, అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి మీకు ఇక్కడ. అవన్నీ ఫేక్ బ్రాండ్స్. చూడండి నెయిల్ పాలిషెస్ 20 రూపీస్ అంట. లిప్స్టిక్స్, కాజల్స్, ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పెట్టేసి డూప్లికేట్స్ అనమాట. చూడండి షూస్ అన్నీ ఇలా కుప్పలుగా వేసి అమ్ముతుంది. చూడండి వాటర్ బోట్ అంట, దీని లోపల ఫైర్ పెట్టి వదిలితే వాటర్లో తిరుగుతుంది. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి బ్రాస్ ఐటమ్స్ అనమాట. పిక్కేని 100 రూపీస్ అంటున్నారు. గణేష, అలాగే లక్ష్మీదేవి, హార్స్, ఇంకా చాలా డిఫరెంట్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్నీ. నెక్స్ట్ వచ్చేసి సోప్స్, మైసూర్ శాండల్ సోప్స్ అనమాట. 12 సోప్స్, అతను 450 చెప్తున్నాడు. 12 సోప్స్. ఇవి ఒరిజినల్లో కాదో వీటి గురించి నాకు తెలీదు. సో ఇలా లూజ్ ప్యాకెట్స్లో వేసి మరీ అమ్మేస్తున్నారు. అలాగే అన్ని బ్రాండ్స్వి ఉన్నాయి. ఇవన్నీ 50% డిస్కౌంట్ అనమాట, హాఫ్ రేట్కి ఇస్తారు. చూడండి అన్నీ ఉన్నాయి. వీటిపైన ఎక్స్పైర్ డేట్ కూడా ఉంది. సో కొంతమంది తీసుకునే వాళ్ళు చూసి తీసుకున్నారు. సో చూడండి బిస్కెట్స్, ఈ ఆశీర్వాద్ రవా, ఇవన్నీ గులాబ్ జామున్, నివియా క్రీమ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కొంచెం కూడా ఓపిక లేదు, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ See you in my next video. Bye bye.